హలో అండి, నమస్తే అండి. ఈరోజు మనము పన్నీర్ కుర్మాను బిర్యానీ చేసుకుందాము. బిర్యానీకి కావలసిన సరుకులు: కొంచెం బాదం తీసుకోండి, తర్వాత జీలకర్ర తీసుకోండి, కొన్ని నువ్వులు తీసుకోండి, ఇవి చెక్క, లవంగ, యాలక్కాయలండి, వెండి కొబ్బరి కొంచెం, జీడిపప్పు, కర్బూజా గింజలండి. కర్బూజా గింజలను ఎండబెట్టుకుంటాను నేను. అవి మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా పేస్ట్ ఆడుకుందాము. మసాలా పేస్ట్ చేసుకుంటే పన్నీర్ కుర్మాకు కూడా ఇదే పేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా, కొంచెం వేసుకోండి. బిర్యానీ మసాలా కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేసుకొని అవి కాస్త మగ్గనివ్వండి. కొంచెం ఆయిల్లో మగ్గబెట్టుకోండి. ఆయిల్లో మగ్గనిస్తే ఈ బిర్యానీ మసాలా అన్నము. టమాటా ముక్కలు కొంచెం మగ్గబెట్టుకుందాము. దీని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత పుదీనా కొంచెం వేసుకోండి. పుదీనా వేసుకున్నాక కాస్త ఇవన్నీ కలిపేలా కలుపుకుందాం. పుదీనా కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కాస్త ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్, మనం 3 గ్లాసుల రైస్కి ఈ వెజిటేబుల్, ఈ మసాలా సరిపోతుంది. ఇవి కాస్త ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి వేపుకుంటాం. టేస్టీగా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసుకుందాం. 5 నిమిషాలు అయింది. కాస్త మగ్గింది. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. అది కలుపుకొని దీంట్లో కొన్ని పాలు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఎసరు బాగా మరుగుద్ది. ఎసరు మరిగిందో లేదో చూద్దాం. ఎసరు బాగా మరిగింది. వాటర్ చాలా వరకు మగ్గింది. మూత పెట్టి మగ్గిందండి. పైన కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకుందాం. కొంచెం ఒక 20 నిమిషాలు అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం.